బట్టి, వారి ఉద్దేశాలను బట్టి ఎంతో కొంత అణిగిపోతున్న ఆత్మీయంగా, ఎంతో కొంత చచ్చుబడిపోతున్న ఆత్మీయంగా, నాకంటే బలంగా సైతాన్ యొక్క కోరికలు, సైతాన్ యొక్క ఆలోచనలు, సైతాన్ యొక్క తలంపులు నా మీద ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఎదగకుండా చేస్తున్నాయి, ఆత్మీయంగా పెరగకుండా చేస్తున్నాయి, ఫలించకుండా చేస్తున్నాయి. ప్రభువా నన్ను క్షమించు. మగ్దలేనే మరియా భయంకరమైన అపవిత్రమైన దెయ్యములతో నింపబడింది. విడుదల పొందుకున్నప్పుడు ఏమైందో తెలుసా? వాక్యం విన్నదే, వాక్యానికి విలువ ఇచ్చిందే, తుది శ్వాస వరకు ప్రభువుకు దగ్గరగా జీవించింది. ఇది ఫలించే జీవితం. కూజా భార్య యోహన్న, మరొక సహోదరి సుజాన్న, వీళ్ళందరూ కూడా సేవలో యేసయ్య తుది శ్వాస వరకు ఈ భూమి మీద, ఆయన శిలువ మీద మరణించేంత వరకు యేసయ్యతోనే ఉన్నారు వీళ్ళు. చివరిదాకా నువ్వు నేను యేసయ్యతో ఉండాలి. అది ఎలా సాధ్యం? మంచి నేల వలె నీ జీవితం ఉండాలి, మంచి నేల వలె నీ హృదయం ఉండాలి, వాక్యం నీ హృదయంలో విత్తబడాలి, అది ఫలించాలి, ఫలితంగా నువ్వు అభివృద్ధిని చూడాలి, ఆత్మీయ అభివృద్ధిని. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఇక నుంచి వాక్యానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా మా జీవితాలు మలుచుకుంటాం. లోకస్తులతో కానీ లోకంతో కానీ పోటీ పడము. మంచి నేలను పోలినటువంటి హృదయము కలిగి జీవిస్తాం అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. విత్తువాని యొక్క ఉపమానము ద్వారా మాతో 4 విషయాలు సూటిగా స్పష్టంగా మాట్లాడాం. త్రోవన విత్తబడిన విత్తనం, రాతి మీద విత్తబడిన విత్తనం, ముళ్ళ మధ్య విత్తబడిన విత్తనం, మంచి నేలన విత్తబడిన విత్తనం. విత్తనం మంచిదే, కానీ నేలే సరైంది కాదు. అయ్యా, మా హృదయము అనే నేల సరిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మా జీవితంలోనికి వచ్చేసి నాయన మమ్మల్ని కఠినంగా మార్చేస్తున్నారేమో. ఈ లోకము, లోకస్తులో ఎప్పుడు పడితే అప్పుడు మా జీవితంలో ప్రవేశించి, వారి ఆలోచనలు మా జీవితంలో ప్రవేశించి, వారి తలంపులు మా జీవితంలోకి వస్తూ పోతూ మమ్మల్ని కఠినం చేసేస్తున్నారేమో, మేము ఫలించకుండా చేస్తున్నారేమో. త్రోవలో నాటబడిన విత్తనం వలె వాక్యము నాయన మాలో ఫలించకుండా పోతుందేమో. ఈ వాక్యం విని సంతోషంగా అంగీకరించి, నిన్ను బట్టి, నీ పట్ల మాకున్న నమ్మకాన్ని బట్టి ఏమైనా కొంచెం కష్టం వస్తే, ఏమైనా కొంచెం అవమానం ఎదుర్కోవాల్సి వస్తే, ఎవరైనా మమ్మల్ని తక్కువ చేసి కించపరిచి మాట్లాడితే మానసికంగా మేము కృంగిపోతున్నామేమో, లోపట నిరుత్సాహపడుతున్నామేమో, అది ఏ మాత్రము వాక్యానుసారం కాదు. నా నిమిత్తము జనులల్లా మిమ్మును చెడ్డవారు అని చెప్పి అన్నప్పుడు మీరు ధన్యులో, మీరు గంతులు వేయండి, సంతోషించండి, పరలోకమందు మీ యొక్క ప్రతిఫలము అధికమగునని సెలవిచ్చాం. ఇది మేము కోరుకోవలసిన జీవితం. ముళ్ళ మధ్య నాటబడిన విత్తనం వలె అలాంటి నేలగా మా హృదయం ఉండడానికి వీల్లేదు నాయన. గొంతెమ్మ కోరికలు కలిగి మా స్థితి ఏమిటో, మా గతి ఏమిటో మర్చిపోయి, ఏ బండలో నుంచి మమ్మల్ని చెక్కావో, ఏ కొయ్యలో నుండి మమ్మల్ని ప్రభు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చావో మర్చిపోయి, లోకస్తులతో, లోకంతో నాయన మమ్మల్ని మేము పోల్చుకుంటూ, పోటీ పడుతూ, వారి వలె మేము కూడా తప్పుడు పనులు చేసి అడ్డదారిలో పైకొచ్చే ప్రయత్నం చేసిన, ఆశించిన దాన్ని అందుకోవాలని ఆశించిన, చివరికి నాయనా నీ దృష్టిలో నేరస్తులుగా మిగిలిపోతాం. అలా కాకుండా మంచి నేలన విత్తబడిన నాయన ఆ విత్తనం వలె, ఆ నేల వలె 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా మేము ఫలించులాగిన సహాయం చేయి.
ఫలభరితమైన జీవితం మాకు దయచేయి. ఫలించటము అంటే మేము కలిగి ఉన్న దాన్ని నీ రాజ్య వ్యాప్తి కోసం ఖర్చు చేయటం. మేము కలిగి ఉన్న జీవితాన్ని, మేము కలిగి ఉన్న తలాంతులను, మేము కలిగి ఉన్న ఆరోగ్యాన్ని, మేము కలిగి ఉన్న ఆయుష్ను తుది శ్వాస వరకు నాయనా నీతో పాటు కలిసి సేవ చేస్తూ, నీతో పాటు కలిసి నీ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ, మగ్దలేని మరి వలె 12 మంది శిష్యుల వలె, సుజన్నా వలె, యోహన్నా వలె తుది శ్వాస వరకు నాయన నిన్నే ఘనపరచగలిగిన, నీ కొరకే జీవించగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా. మా గుండెల్లో వాక్యము ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, సైతాన్ని పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఆ వాక్యము మా హృదయంలో ఉన్నంతకాలం, మా గృహములో ఉన్నంతకాలం, మా గుడిలో ఉన్నంతకాలం అది మాకు భద్రతనిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. సైతాను యొక్క ప్రతి తంత్రాన్ని లయపరిచేది నీ వాక్యమే. ఆ వాక్యము చేత మా గుండెను నింపండయ్యా, మా గృహాన్ని నింపండయ్యా, మా గుడిని నింపండి నాయనా. ఏనాడు సాతాను నీ వాక్యాన్ని మా నుంచి దూరం చేయడానికి వీల్లేదు నాయన. నిత్యము మా సంఘము నీ వాక్యముతో పొంగి పొరలాలి, మా హృదయాలు నీ వాక్యముతో నిండాలి, నీ చిత్తము చేసేవారిగా మేము జీవించాలి. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. యేసయ్యా, ఎవరెవరు ఏ అవసరంలో వచ్చారో మీకు తెలుసు గనుక ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చుము నాయన. ప్రతి ఒక్కరి కష్టమును తొలగించుము నాయన. ప్రతి ఒక్కరి కన్నీటిని తొలగించి నీవిచ్చే జవాబు ద్వారా సంతోషముతో గంతులు వేయగలిగిన కృప దయచేయము నాయన. యేసయ్యా, మా సంఘాలను మీ సన్నిధి చేత, మీ వాక్యము చేత, మీ సమాధానం చేత, మీ ఉజ్జీవము చేత మా సంఘములన్నిటినీ నింపండి నాయన. మా గృహాలను నీ సన్నిధి చేత నింపండి. యేసయ్యా, ఏ రీతిగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో నీ ప్రేమ సువార్త ఆనాడు ప్రకటించావో అలాగే ప్రపంచ నలుమూలల నీ ప్రేమను గూర్చిన సత్యము సువార్త లోకమునకు అందులాగున సహాయం చేయను ఆయన. మా వంతుగా మేము చేయగలిగింది చేసే కృప ఇవ్వండి అయ్యా. యేసయ్యా, మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించు, ప్రతి యవన బిడ్డను దర్శించు, ప్రతి చిన్న బిడ్డను దర్శించు. ప్రతి కుటుంబములో నుండి నిన్ను సేవించే ఒక సేవకుడు లేవాలి నాయన. ప్రతి కుటుంబము నీకు సాక్షులుగా జీవించాలి నాయన. ప్రతి కుటుంబంలో ప్రేమ, అనురాగము, ఆత్మీయత, ఆప్యాయత సమృద్ధిగా దయచేయండి. యేసయ్యా, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, జ్ఞాపక శక్తిని ఇవ్వయ్యా. మా బిడ్డలో చదువులో ఉన్నత స్థితిలో ఉండాలి, దీవించయ్యా. యవన ప్రాయంలో మా మందిరంలో ఉన్న బిడ్డలు నీ కాడి మోయాలి నాయన. అటు కృపనివ్వండి అయ్యా. మా స్కూల్లో ఉన్న బిడ్డలను దీవించు, బైబిల్ కాలేజీలో ఉన్న బిడ్డలను దీవించు, హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని ప్రభా స్వస్థపరచు, కల్వరి స్వరం ద్వారా సువార్తను లోకానికి అందించు. యేసయ్యా, మా మందిరములో నీ బిడ్డల చేత నిండి పొంగి పొర్లులాగున ఆశీర్వదించు. యేసయ్యా, మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చుము నాయన. తండ్రి, మా మందిరాలకు ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చుము నాయన. మా మందిరాలకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టే ప్రతి ఆలోచనను లయపరచు నాయన. మా మందిరాలు నిర్మించుకోవడానికి శక్తిని ఇవ్వు నాయన, పర్మిషన్స్ ఇవ్వు నాయన, కృపని అయ్యా. ఏ సమయంలో మేమందరం చేస్తున్న ప్రార్థన ఆలకించి నాయనా,
ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇవ్వు. గర్భఫలము లేని వారికి గర్భఫలం ఇవ్వు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వు. ఆర్థికంగా చితికిపోయిన వారికి ఆర్థిక బలాన్ని ఇవ్వు. ఎవరెవరు నాయన ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థన ఆలకించాయా, అద్భుతము జరిగించాయా, నీ నామాన్ని మహిమపరుచుకోయ్యా. ఈరోజు అనేకులు నీ సేవ చేయాలని ఆశతో తమ చేయి చూపించారు. ఘనమైన సేవ చేసే కృపను ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడాడని వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తారా?